ఇందాక ప్రభాస్ గారి టాటూ వేసుకొని ఎవరో కనిపించారు, ఎక్కడున్నారు? ఎక్కడ ఉన్నారు? తను వెళ్ళిపోయారా? ఇన్ని పేపర్స్ ఎక్కడ నుంచి తెచ్చారు? సో దట్స్ క్రేజీ. అండ్ ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నాం దట్ వింటేజ్ లుక్లో అండ్ చాలా చాలా కలర్ఫుల్గా ఎలా అయితే మీరు ప్రభాస్ గారిని చూడాలనుకున్నారో అలా మీ ముందు ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ మారుతి గారు అని చెప్పాలి. అండ్ ఎస్, ఈసారి సరికొత్తగా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి సరికొత్త లుక్లో ఆయన మీ ముందుకు వచ్చేస్తున్నారు, సరికొత్త కాంటెంట్తో ఆయన మీ ముందుకు వచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు యునో వాట్, ప్రభాస్ గారికి ఇంతమంది అభిమానులు ఎందుకుంటారంటే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సార్, ప్రభాస్ గారి మాట మాట్లాడితేనే ఆయన పాట లాంచ్ చేస్తుంటేనే చూశారు, అసలు మామూలుగా లేదు. పువ్వుల వర్షం పేపర్ల వర్షం కురిసింది ఇక్కడ. ఆయన వస్తే ఎలా ఉంటుంది అనేది నాకైతే బ్రో, లూలు మాల్ దగ్గర నుంచి మొత్తం హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్ అవుతుందేమో. సో ఎస్, రాజులకే రాజు. సో ఇంకాసేపట్లో మనం సహనా అన్న సాంగ్ని లాంచ్ చేసుకోబోతున్నాం అండ్ మీ అందరూ కలిసి ఆ పాటని లాంచ్ అయిపోతున్నారు. అండ్ పక్కా నేను ఇవాళ ఇంటికి వెళ్ళాక నా గొంతు పోతుంది బ్రో. అసలు నాకు ఏ టోన్లో మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మేబీ దీనికి కూడా ఒక పేరు పెట్టొచ్చేదేమో, ఇది రెబల్ టోన్లో మాట్లాడాలి ఇవాళ. సో ఎస్, ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందాక టాటూ వేసుకొని ఎవరో కనిపించారు, ఎక్కడున్నారు ఆయన? దట్ గాయ్, ఆ టాటూ ప్రభాస్ గారి టాటూ. ఒక్కసారి కొంచెం ముందుకు రండి, కొంచెం స్పేస్ ఇవ్వరా తనకి. అండ్ కాదు, మారుతి గారు లోపలికి రావాలంటే కొంచెం స్పేస్ ఇవ్వాలి. అసలే మీ అందరి కోసం ఆయన్ని మళ్ళీ వింటేజ్ లుక్లో చూపిస్తున్నారు ఆయన. సో కొంచెం స్పేస్, కొద్దిగా స్పేస్ ఇస్తే మైనే బోల్ దియా బ్రో. ఆయన మిమ్మల్ని ఏమంటున్నారంటే కొద్దిగా వెనక్కి జరిగితే గెస్ట్లను లోపలికి తీసుకొని రాగలుగుతాము అని. బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తున్నారా? ఏ బ్యాక్ సైడ్ అబ్బాయిలు ఒకసారి కొంచెం వెనక్కి జరగండి. ప్రభాస్ గారి డార్లింగ్స్, కొంచెం స్పేస్ క్రియేట్ చేయరా? ఎందుకంటే వన్స్ మారుతి గారు అండ్ అలాంగ్ విత్ హిస్ టీమ్ ఇక్కడికి వచ్చేస్తే మనం మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. బిఫోర్ జస్ట్ ఇంకొక ఇద్దరితో మాట్లాడదాం మనం. మైక్ ఏది? ఇక్కడ ఇద్దాం మైక్, ఈ సైడ్ ఇవ్వలేదు, గివ్ ఇట్ టు హిమ్. రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, స్టార్ 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 స్టార్, రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. ఓకే, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. మీ పేరు? మీ పేరు? మీ పేరు? స్టార్. మీ పేరు? మీ పేరు? మీరు కూడా ఎంగేజ్లో ఉన్న ప్రభాస్ లాగే కనిపిస్తున్నారు నాకు. ఏంటి వాళ్ళందరిలో ప్రభాస్ కనిపిస్తారా ఏంటి? ఏం పేరు మా? సాగర్. సాగర్. ప్రభాస్ గారి పేరు వచ్చినప్పుడు ఆ రేంజ్లో టోన్ వస్తుంది, మీ పేరు అడిగితేనేమో సాగర్. రాజుగారి పేరు, అందుకే. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తూ ఉంటారు మీరు? సాఫ్ట్వేర్. ఓకే, కాకపోతే ఇటు మైక్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు అందరూ ముందుకు రావడం వల్ల అది ఇంకా పుష్ అయిపోతుంది, కెమెరాస్ మీద పడతాయి. రెబలోడ్ ఫ్యాన్స్ అలాగే. ఏదో ఒక డైలాగ్ చెప్పి మైక్ ఇచ్చేయండి. కాన్సార్ ఎరుపెక్కాల. ఎరుపెక్కాలా? ఓకే ఓకే, మైక్ మీరు వెనక్కి వెళ్ళండి. ఓకే,
సో రెబల్ స్టార్ అన్న పాట మనం విన్నాం. అందులో ప్రభాస్ గారితో జత కట్టిన అందమైన అమ్మాయి రిధి ఈజ్ హియర్. వెల్కమ్ రిధి. ఇంకాసేపట్లో భలే రైమింగ్ తెలుసా, రిధి అండ్ నిధి. ఇంకాసేపట్లో నిధి ఆల్సో కమింగ్ హియర్. నాకు భయం వేస్తుంది, అది ఆల్మోస్ట్ 180 డిగ్రీస్లోకి వచ్చింది. ప్లీజ్ బ్యాక్. ఓకే, ద ప్రాబ్లమ్ ఈజ్ మీరు వస్తే ఇక్కడ వరకు వస్తే ప్రోగ్రామ్ స్టాప్ చేయాల్సి వస్తుంది. సో బెటర్ గో బ్యాక్. కొంచెం వెనకాల ఉన్న వాళ్ళు తొయ్యకండి అమ్మా, ముందున్న వాళ్ళని. వాళ్ళు అనుకుంటారు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము హ్యాపీగా ఉన్నామని. ఓకే ఓకే సో రాజా సాబ్ మన ముందుకు వస్తున్న సందర్భంగా రాజా సాబ్కి సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ అండ్ ఒక పాట కూడా చూసేసాము. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ని మీ అందరి సమక్షంలో లాంచ్ చేసుకోబోతున్నాం. అండ్ ప్రొడ్యూసర్ అండ్ వన్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇక్కడ ఉన్నారు. ఇంకాసేపట్లో డైరెక్టర్ అండ్ అదర్ బ్యూటిఫుల్ యాక్టర్ కూడా వెన్యూలోకి అడుగు పెడుతున్నారు. బిఫోర్ దాట్ ఇందాక నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, ప్లీజ్ కంట్రోల్ అండ్ కొంచెం వెనక్కి. ఇట్స్ నాట్ పాసిబుల్, ఐ థింక్ ఇట్ సీమ్స్. కాదు, వన్ స్మాల్ థింగ్ నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అక్కడ నుంచి అది తెచ్చి కూడా మీరు ఏం చేస్తారు? యూనో వీళ్ళు ఎంత కంట్రోల్డ్గా నుంచున్నారు. ఓకే, సో మరి మన బాహుబలి, మన ప్రభాస్ గారి, మన రాజా సాబ్ పాటని ఇంకాసేపట్లో చూడబోతున్నాం. కానీ ఆయన ఈ లైవ్ చూస్తూ ఉంటారు, ఆయన ఫ్యాన్స్ని చూస్తూ ఉంటారు. మీరు ఇలా తోసుకోవడం, కొంచెం ముందుకి రావడం ఆయనకి నచ్చదు. ఆయనకి నచ్చని పనులు మనం చెయ్యం కాబట్టి. సో ఐ రిక్వెస్ట్, అండ్ ఫ్రంట్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లంగా కూడా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ వెనకాల ఉన్న వాళ్ళు కంట్రోల్ అవ్వండి. ఎలాగో మీరు ఎంత తోసినా మీకు కనిపించరు. సో ఇట్స్ అన్నెసెసరీ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్. ఓకే, సో ఇక్కడ ప్రభాస్ గారి అన్ని సినిమాలు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్నీ చూశారు. ప్రభాస్ గారి ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారా? ఓకే, ఈశ్వర్ సినిమా చూశారు, పౌర్ణమి సినిమా చూశారు, బాహుబలి గురించి, బిల్లా గురించి, డార్లింగ్ గురించి, మిర్చి గురించి అడగాల ఏంటి? మీరు చూసే ఉంటారు, ఖచ్చితంగా చూస్తారు. సో ఎస్, ఇక రాజా సాబ్ చూడడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. సో మాట్లాడతారా? మీరా మాట్లాడాలనుకుంటున్నారా? అటు వస్తే కష్టం, అక్కడే మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. మీకు దగ్గరలో కనిపిస్తుంది, మీకు వచ్చి హాయ్ చెప్తారు. మీరు రిధి గారి గురించి కదా ఇక్కడికి వచ్చారు. రిధి గారు డాన్స్ ఎలా చేశారు? రెబల్ స్టార్ ఒక రేంజ్లో చేశారు. రిధి, మీరు ఒకసారి వాళ్ళకు కూడా ఒక్కసారి మీరు ఏదో కొరియన్ హార్టో ఇండియన్ హార్టో చూపిస్తే మీరు ముందుకు రమ్మని కాదు, ఈ హార్ట్ వల్ల నాకు కొంచెం ఇటు కూడా. ఓకే, ఇప్పటి వరకు నా ఫ్యాన్ అని చెప్పావు కదా బ్రో, నువ్వు ఇది అన్యాయం. ఓకే, సో మారుతి గారు, నాకు తెలిసినంత వరకు ఆయన ఇక్కడే ఉండుంటారు. మీ వల్ల ఆయన కొంచెం లోపలికి రావడానికి టైం పడుతుంది, అది ప్రాబ్లం. సో కొంచెం దారి ఇవ్వండి బ్రో. సో
సిల్వర్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ స్టార్ ఆయన నుంచుంటే చాలు, క్లాప్స్ పడుతూనే ఉంటాయి, విజిల్స్ వినిపిస్తూనే ఉంటాయి, ఇలా పేపర్లు ఎగురుతూనే ఉంటాయి. అలాంటి స్టార్ బయట వేదికల మీద కనిపించే పువ్వులు పడుతూనే ఉంటాయి. బ్రో లక్ష్మిక నాకా? సో అలాంటి స్టార్ని ఎప్పుడైనా బయట వేదికల మీద చూసినప్పుడు చాలా సింపుల్గా, చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు ప్రభాస్ గారు. అండ్ అది అందరూ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎంత ఎదిగామనే కాదు, అండ్ ఎంత ఒదిగి ఉన్నామనేది ప్రభాస్ గారి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. సో ఆయన ఇన్స్పిరేషన్ కూడా. సో ఎస్, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ అందుకొని అందించి ఇంతమంది అభిమానుల గుండెల్లో ఆయన స్థానాన్ని సంపాదించుకొని డిఫరెంట్ సినిమాలతో, మాస్ కమర్షియల్ యాక్షన్తో పాన్ ఇండియా లెవెల్లో స్టార్గా ఎదిగిన రెబల్ స్టార్ ఇప్పుడు రాజా సాబ్ అంటూ మనల్ని పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ ఎస్, మీతో మాట్లాడదాం అనుకుంటే మీరు మాట్లాడనివ్వట్లేదు, అదే ప్రాబ్లం. ఓకే, ఇటు మాట్లాడదాం అట్లీస్ట్. మైక్ ఇవ్వడమేమో ఇవ్వండి అంటారు మీరు, మైక్ ఇస్తే మాట్లాడట్లేదు, వెళ్ళిపోతున్నారు మీరు. బ్రో మీ ఫ్రెండ్ కదా, అందుకే ఇరికిచ్చినట్టున్నాడు ఆయన. హాయ్, ఎవరండి? ఇందాక ఎవరో పాట పాడారు అద్భుతంగా, మీరు పాడట్లేదా? హలో, మూవీ టీమ్కి ఒకటి చెప్పాలనుకుంటున్నా నేను. ఈసారి ఈవెంట్లు ప్లాన్ చేస్తే మాల్లో థియేటర్లో కాదు, బయట స్టేజ్ కట్టి మాకు ఈవెంట్ కావాలి. ఇలాంటి అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్. అసలు రెబల్స్ అంటే తెలుసు కదా, రెబల్స్ అంటే రెబల్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. దట్ వన్ బ్యాడ్ హ్యాబిట్. ఈసారి మాకు ఫ్యాన్స్కి కంట్రోల్ చేయాలంటే మీరు సరిపోరు. మీరు కాదు కదా, మీ అమ్మ ముగ్గురు సరిపోరు. జై రెబల్ స్టార్. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మేము ప్రభాస్ గారికి ఒక్కరికే గౌరవం ఇచ్చి ఆగుతున్నాం, లేకపోతే లూలు మాల్ ఉండదు ఈరోజు. జై రెబల్ స్టార్. బ్రో లూలు మాల్ ఏం చేసింది బ్రో పాపం? పవర్ స్టార్ ఫ్యాన్ ఇక్కడ. జై రెబల్ స్టార్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. సో ప్రభాస్ గారిలో ఉన్న ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మిగతా హీరోని అభిమానించే అభిమానులు కూడా ప్రభాస్ గారిని అభిమానిస్తారు. అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది ప్రభాస్ గారి మంచితనానికి అన్నమాట. సో ఎస్, మైక్ ఎక్కడ ఉంది బ్రో? ఓ తెచ్చేసారా? చాలా క్విక్గా, వెరీ ఇంటెలిజెంట్గా. ఈయన బొట్టు పెట్టుకొని చాలా కామ్గా కనిపిస్తున్నారు. ఒకసారి ఇంత మాట్లాడి వెంటనే టీజర్ వేద్దాం మనం. మీ పేరు? ఆయన కామేనంట, ఆయన మాట్లాడరట. సరే మరి, ఇంకా రాజా సాబ్ టీజర్ చూద్దామా? సో రాజా సాబ్ టీజర్ చూద్దాం మనం. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. సరే, మీరు ఇప్పుడు అది ఒక వన్ స్మాల్ దిస్ థింగ్, మీరు అది తోసుకొని ముందుకు వస్తారు. సరే, ఎంత ముందుకు వస్తారు? దానివల్ల ఏం జరుగుతుంది? ఏమి జరగదు. సో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. మీరు సెట్ అవ్వాలి ఖచ్చితంగా, బికాస్ మీకు అందరికీ అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నా. యా, ఒక్కసారి వెనకాల ఉన్న వాళ్ళు తొయ్యకండి. వెనకాల ఉన్న వాళ్ళ మీద కూడా కెమెరా పెట్టండి ఒకసారి. ఒక్క నిమిషం, కొంచెం అందరితో మాట్లాడదామని అనుకున్నా. మీరేం చెప్తారో లైవ్లో ఆయన చూస్తారు అనుకున్నా, కానీ మీరు అలా చేయనివ్వట్లేదు నన్ను. సో ఎస్,
ఓకే. ఏ బ్రో, మీరు సెల్ఫీ తీసుకుంటారా అక్కడ? ఓకే. విచిత్రం ఏంటంటే వెనక్కి జరగండి 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 అని చెప్పి చెప్పి నా గొంతు పోయింది. సో మీద మాట్లాడదాము, మీకు మైక్ ఇద్దాము అని అనుకుంటే ఇప్పుడు ఎక్కడ మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారో అన్న భయంతో మైక్ రావట్లేదు అక్కడికి. సో మీరు కామ్గా ప్రశాంతంగా ఉంటే అందరితో మాట్లాడొచ్చు, ఆ విజువల్స్ షేర్ చేయొచ్చు, ప్రభాస్ గారు అది చూడొచ్చు, ఇన్ని జరగచ్చు. కానీ వాటన్నిటిని జరగకుండా మీరు ఆపుతున్నారు. మేము మిమ్మల్ని ఆపలేకపోతున్నాం, కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు చెప్పేవన్నీ ఆపాల్సి వస్తుంది దానివల్ల. సో ఐ హోప్ మీరు అంత తెలివైన వాళ్ళు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో అండ్ కోర్స్ నాకు వెనకాల వాళ్ళు కనిపించరేమో అని ముందుకు తోస్తున్నారని అర్థమైంది. సో మా కెమెరామ్యాన్ని మేము వెనకాల వాళ్ళని కూడా క్యాప్చర్ చేయమని చెప్తాము. ఓకే, మీరు అప్పుడు కనబడతారు, అందుకని మీరు ముందు వాళ్ళని తోయాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి మీరు అక్కడ ప్యాన్ చేయండి వెనకాల. అండ్ మరి సరికొత్తగా రాజా సాబ్తో మనందరినీ పలకరిస్తున్నారని మనం టీజర్ చూసి అర్థం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆ టీజర్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ద బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ గారికి కార్యక్రమానికి స్వాగతం. వెల్కమ్ నిధి. సో మనందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటి? సాంగ్ లాంచ్ కదా, పాడదాం అనుకుంటున్నావు బ్రో. మీరందరూ అరుస్తూ ఉండండి, మనం పాట ప్లే చేసేస్తాం, పాట లాంచ్ చేసేసుకుందాం ఇంకాసేపట్లో. బట్ ఆ పాట వినాలి, మనం ఎంజాయ్ చేయాలి అంటే మీరు కొంచెం పాజ్ ఇవ్వాలి ఒకసారి. సో మీరందరూ సైలెంట్గా ఉంటేనే ఆ పాట ప్లే చేస్తాం అంటున్నారు. ఏదైనా డ్యామేజ్ జరిగిందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్, ఇది నా కోసం కాదు, నేను మీకోసం అడుగుతున్నా. సో ప్లీజ్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి, వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. సో ప్లీజ్, మీకేమవుతుందో అనే భయం వేస్తుంది. ఏంటి ఇప్పుడు మనం కొత్త పాట చూద్దామా? ఏంటి పరిస్థితి? కొత్త పాట చూద్దామా? లాంచ్ చేద్దామా? మరి అక్కడ చేయనిచ్చేలా లేరు వాళ్ళు. ఓకే, మీరు మాత్రం కామ్గా ప్రశాంతంగా ఉన్నారా? అవును, ఈ సైడ్ అంతా ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఈ సైడ్ మాత్రమే ఎందుకు? పర్వాలేదు, అది ఉంటుందా? ఓకే సరే. ప్రాబ్లం ఏంటంటే మాల్ వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళకి ఏవైనా ఉన్న ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతాయేమో అని వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంది. మనం ఇప్పుడు సాంగ్ ఇక్కడ లాంచ్ చేసుకోవాలి, మనం వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకొని వెన్యూ తీసుకుందాం. సో దయచేసి బ్యాక్ ఉండండి. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ముందుకు రావడం వల్ల ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓ, ఎస్కేఎన్ గారు ఇప్పుడే వచ్చారు. ఎస్కేఎన్ గారు ఒకసారి వాళ్ళకి చెప్తారా? సో ఒక్క 5 minutes ఆగితే మారుతి గారు వచ్చేస్తారు, డైరెక్టర్ మారుతి గారు. దాని తర్వాత మనం సాంగ్ ప్లే చేసేయచ్చు. అండ్ ఇందాక ఎంచక్క మాట్లాడుకుంటున్నాం కదా సినిమాల గురించి, పాటల గురించి, డైలాగ్స్ గురించి, రాజాసాబ్ గురించి. సో సడన్లీ యు గైస్ లైక్ యా, ఇందాక ఎంత బాగా ఒక అబ్బాయి పాట పాడాడు, అసలు సూపర్ క్రేజీగా పాడాడు.
సో ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటే జస్ట్ 5 మినిట్స్లో మనం సాంగ్ ప్లే చేసేద్దాం. కొంచెం వెనక్కి వెళ్తే సాంగ్ ప్లే అవుద్ది. కొంచెం ప్లీజ్ ప్లీజ్ కొంచెం 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 ప్లీజ్ కొంచెం కొంచెం. థ్యాంక్ యూ. రెబల్ ఫ్యాన్స్ అంటే డిసిప్లిన్కి ఎగ్జాంపుల్. కొంచెం 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 హాయ్ హాయ్ కొంచెం ఇక్కడ కూడా పడిపోతాయి. లేడీస్ ఉన్నారు కొంచెం. తమ్ముడు ఏయ్, తమ్ముడు పడిపోద్ది కొంచెం కొంచెం తమ్ముడు కొంచెం. థ్యాంక్ యూ. ఒక్క 5 మినిట్స్. ఒక్క నిమిషం అక్కడ ఆ బౌన్సర్ వచ్చేసేమనండి. అక్కడున్న ఆ బౌన్సర్ బ్యాక్ ఇంకొక బౌన్సర్ వెళ్ళండి ఆ ప్లేస్కి. ఓకే సరే, నేను ఇంత దాంట్లో ఒకటి ఏం కోరుకుంటున్నా అంటే ఇలానే రేపు జాన్ 9th రాజా సాబ్ థియేటర్లో బయట క్యూ కట్టాలని కోరుకుంటున్నా. ఇలానే టికెట్స్ ఒక నెల ట్రై చేసినా మనకి దొరకనంత బిజీగా థియేటర్ అంతా మారాలని కోరుకుంటున్నా. అండ్ అఫ్ కోర్స్ మీరు ఆ వింటేజ్ లుక్ని సూపర్గా సెలబ్రేట్ చేసుకుంటారని గట్టిగా నమ్ముతున్నాం ఆల్రెడీ వచ్చిన కంటెంట్ని చూసి బేస్ చేసుకొని. అండ్ ఎస్ అక్కడ అయిపోయింది, సార్ట్ అవుట్ అయిపోయింది కదా, వచ్చేసేయండి ఇంకెనక్కి అక్కడ నుంచి. ఇప్పుడు మీరు ముందుకు వస్తారు, మేము ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇది రియాలిటీ. ఐఎమ్ సీరియస్లీ టెలింగ్ యూ గైస్, ఇది రియాలిటీ. మీకు కూడా తెలుసు అది. మీరు ముందుకు వచ్చే కొద్ది మేము వెనక్కి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో అందుకని మీరు వెనక్కే ఉండండి. అండ్ మనం ఇవాళ పాట లాంచ్ చేసుకోవడానికి వచ్చాం. మనం అభిమానించే హీరో యొక్క పాట లాంచ్ చేసుకోవడానికి వచ్చాం. ఆ పాట బాగా లాంచ్ చేసుకోవాలి అంటే మీ అభిమానమే కాదు, మీ అభిమానం అనేది ఒక కంట్రోల్డ్గా కనిపిస్తేనే ఇవాళ ఈ సెలబ్రేషన్లా ఉంటుంది. సో ఆ సెలబ్రేషన్స్ని మీరు ఎలాంటి భంగం కల్పించరని, సో ఈ సెలబ్రేషన్స్ని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకునేలా చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో దయచేసి వెనకాల నుంచి పుష్ చేసే ప్రతి అభిమాన్ని కోరుకుంటున్నాను. ఇవాళ ఈ పాట సూపర్ సక్సెస్గా ఇక్కడ లాంచ్ చేసుకుంటామనంటే దానికి కారణం ముందు వరుసలో నుంచి వెనకాల వరుసలో నుంచున్న పైనుంచి చూస్తున్న రెబల్ స్టార్ అభిమానులు అందరికీ ఆ క్రెడిట్ వెళ్తుంది. అండ్ దయచేసి మనం రేపొద్దున చెప్పుకోవాలి, ఇంతమంది ఉన్న ఆ మాల్లో ఆ పాట సూపర్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకున్నామని బయట చెప్పుకోవాలి. సో దయచేసి మీరు కంట్రోల్డ్గా ఉండి ఆ పాటని లాంచ్ చేసేలా చేస్తారని కోరుకుంటున్నాను. జై రెబల్ స్టార్, జై ప్రభాస్, జై రాజా సాబ్. థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు, థ్యాంక్ యూ సో మచ్ వింటున్నందుకు చెప్పింది. అండ్ ఎస్ అక్కడ ఎవరైతే బౌన్సర్ ఉన్నాడో ఆ బౌన్సర్ని పక్కకు జరగమని వేరే బౌన్సర్ వెళ్ళండి అక్కడికి. ఓకేనా, సార్ట్? ఓకే. సో ఎస్ మారుతి గారు ఇంకొక 2 మినిట్స్లో ఆయన వెన్యూలోకి వచ్చేస్తారు. ఆయన రాగానే మనం కొత్త పాటని మీరందరూ లాంచ్ చేయబోతున్నారు. సో ప్రభాస్ గారు అత్యంత ఇష్టపడే అభిమానులు, ప్రభాస్ గారిని అత్యంత ఇష్టపడే అభిమానుల సమక్షంలో రాజా సాబ్ పాట లాంచ్ అవబోతుంది. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ గైస్, లైక్ కొంచెం సేపు మీరు ఓపిక పడితే మనం దీన్ని మెమరబుల్గా మార్చుకోగలుగుతాం. అండ్ ఇక్కడ అమ్మాయి ఫ్యాన్స్ ఎక్కడున్నారు? వాళ్ళని వెనక్కి నెట్టేశారు అబ్బాయిలు అందరూ. అమ్మాయిలు ఉన్నారా ఈ వరుసలో ఎక్కడైనా? ఇంతలా మీద పడుతుంటే భయపడతారు ఎవరైనా పాపం. మీకోసం వచ్చాం ఇక్కడికి కదా, వాళ్ళు మీకోసమే కదా కష్టపడుతున్నారు, డెఫినెట్గా మీకోసమే కదా. కంట్రోల్ను. సో యా, ఒకసారి ఇక్కడ అమ్మాయి అభిమానులు, ఫీమేల్ ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్, బ్యూటిఫుల్ ఫ్యాన్స్ ఎక్కడున్నారు? మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంత దీంట్లో కూడా. ఓకే,
సో ఇప్పుడు మనం ఇక్కడ టీజర్ చూసాం, ఆల్రెడీ రిలీజ్ అయిన పాటని చూసాం. నాకు తెలిసి మీరు ఇలానే అంటే మనం కొత్త పాటను కూడా వేసేయాల్సి వస్తుంది. బట్ ఎస్, ఇంకాసేపట్లో మారుతి గారు జాయిన్ అవుతారు కాబట్టి అప్పుడు మనం పాటను ప్లే చేద్దాం. అండ్ యా, ఏ బ్రో చాలా కష్టంగా ఉంది కదా ఇంత గ్యాప్లో ఇరుక్కోవడం. ఒక్క నిమిషం జరుగురా. ఓకే, ఇప్పుడు అవి తీసేయమని చెప్దాం. ఓకే, ఇవి తీసేయమని చెప్దాం కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. ఫ్రంట్లో ఉన్న వాళ్ళు బ్యాక్ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయండి. అదే, మీరు అటు తిరిగి కంట్రోల్ చేయండి అంటున్నా. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తారు సరే, ఇంకా ముందుకే వస్తారు. ప్రోగ్రామ్ జరుగుతుందా? సో మీరు కంట్రోల్ చేయాలి. ముందు వరుసలో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయాలి బ్రో, చెయ్యాలి. అటు తిరిగి చేయండి, చెప్పండి వాళ్ళకి కొంచెం ఆగమని చెప్పండి. ముందు వరుసలో ఉన్న వాళ్ళు వెనక వరుసలో ఉన్న వాళ్ళని ఆగమని చెప్పండి ఒకసారి. ముందు వరుసలో ఉన్న వాళ్ళని వెనక వరుసలో ఉన్నాం. యా, ఇది ఎవరి ప్రోగ్రామ్? యా, సో ఐ రిక్వెస్ట్ ఫ్యాన్స్ కంట్రోల్ చేయండి ఒక్క 2 నిమిషాలు. ఇందాకటి వరకు మోస్ట్ బ్యూటిఫుల్గా ఉండింది. ద సెన్సేషనల్ మ్యూజిక్తో ఆల్వేస్ మ్యాజిక్ని క్రియేట్ చేసే తమన్ గారు హియర్. వెల్కమ్ తమన్ గారు. మారుతి గారు, ఒక్కసారి మారుతి గారిని, తమన్ గారిని, ఎస్కేఎన్ గారిని, రిధి గారిని, నిధి గారిని, విశ్వప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Okay, countdown. 5, 4, 3, 2, 1. Let's go. బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. సో ఎస్, అందరూ మధ్యలోకి వెళ్తే ఒక ఫోటో, దాని తర్వాత మన స్పీచెస్ కంటిన్యూ చేద్దాం. అండ్ 1 పిక్చర్ ఫర్ మీడియా. ఎవ్రీబడి ప్లీజ్ మిడిల్లోకి వెళ్ళండి ఒకసారి. ఒక పిక్చర్ కోసం అందరూ మిడిల్లోకి. యా, ఆఫ్టర్ దిస్ పిక్చర్ మనం అందరి మాటలు విందాం. ఈ పిక్చర్ తర్వాత మారుతి గారు, ఒక్క మారుతి గారు 1 పిక్చర్ ఫర్ మీడియా. దాని తర్వాత ఆయన ఫోన్లో మీ అందరు సెల్ఫీ తీసుకుంటారు. అండ్ ఎస్, ఒక పిక్చర్ ఫర్ మీడియా. 1 సెకండ్. ఒక్కసారి మైక్ తొందరగా ఫినిష్ చేయండి అది. ఓకే, సో ముందుగా తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
లూలు మాల్ అంటే నేను ఏదో ఒక చిన్న ఏదో చాలా క్యూట్ మాల్ అనుకున్నా, ఇంత మాస్ మాల్గా ఉంది. నెక్స్ట్ రాబోయే 2 పాటలు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. లాస్ట్గా వచ్చే పాట మాత్రం ప్రభాస్ అన్న మామూలు డాన్స్ ఆడలేదు. ఈ ముగ్గురు అమ్మాయిలతో ఉండే ఒక సాంగ్ ఉంటుంది, అది కిక్యాస్ ఆడాడు అన్న, మామూలుగా ఆడలేదు. సాంగ్ రావడానికి డిలే అవ్వచ్చు టైము అన్నీ, బట్ సినిమా ఆన్ టైం వస్తుంది. ఇది సాంగ్ రిలీజ్ మా కంట్రోల్లో లేదు, చాలామంది డెసిషన్స్ తీసుకుంటేనే అన్ని టైంకి రిలీజ్ అవుతుంది. సో ఈ 15-20 మినిట్స్ ఎక్కువ మేనేజ్ చేయండి, ఎక్కువ మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. సో శరత్ చంద్రిక సాంగ్, ఫుల్ సాంగ్ విశాల్ మిశ్రా, శృతి వీళ్ళిద్దరు పాడారు. కేకే వచ్చాడా? చాలా దూరం రాలేదు. సో జాన్ 8th ప్రీమియర్స్లో కలుద్దాం, అంతేనా? సరే. సో మారుతి గారు, ఓకే, నిధి హాయ్ చెప్తారు. అందరికీ నమస్కారం. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి నమస్కారం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ రెబల్స్ ఫ్యాన్ కి స్పెషల్ నమస్కారం. థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ మారుతి సాబ్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది క్రౌడ్ ఉంటారని ఊహించలేదు. చూశారు కదా ఆయన మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎలా వస్తున్నారో. ఎవ్రీ సెకండ్ ఆయన మీ గురించి ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా ఈ పొంగల్ రెబల్ పొంగల్ అవుతుంది, రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వప్రసాద్ గారు, జస్ట్ ఎస్ విశ్వప్రసాద్ గారిని, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు మాట్లాడతారు. మీరందరూ సైలెంట్ ఉంటే ఐ షేర్ సమ్ న్యూస్ అండి. మీకోసం ఒక స్పెషల్ న్యూస్ ఉందంట, ప్లీజ్ కీప్ క్వైట్. సో త్వరలో విల్ అనౌన్స్ అ డేట్. హైదరాబాద్లో ఓపెన్ గ్రౌండ్స్లోనే విల్ డూ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో చాలా రోజుల తర్వాత మీరు ప్రభాస్ గారిని ఆ ఈవెంట్లో చూస్తారు. సో మీరు అందరు కోరుతున్నట్టే January 8th విల్ కమ్ ఆన్ ప్రీమియర్స్. థ్యాంక్స్ అండి. సో ఉప్పల్ గ్రౌండ్స్ అన్నమాట. సో నా ఈ పాట ఒక 2 లైన్స్ విందామా? అండ్ బిఫోర్ దట్ రిధి విల్ స్పీక్. పాన్ ఇండియా రెబెల్ స్టార్స్ ఫ్యాన్స్ కి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఆల్ ద లవ్ అండ్ హోప్ యూ లవ్ ద ఫిల్మ్ as well. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదో ఒక 2 లైన్లు. యా, గో హెడ్. చెక్. Hello. Hi. So I'm the one who sang this. ఒక 2 lines పాడుకుందామా? నిన్ను చూసే లోపలే పుట్టేసింది ప్రేమ, ఇక వరమా చేరే లోపలే ఇంకా పెరిగనమ్మా. ఇది మహిమ నన్నే చేరగా దారి చూపే ప్రేమ, ఇక శుభమా నన్నే చేరగా దారి చూపెనే నీతో ఉంటానమ్మా. Thank you so much. Thanks to Taman Garu for giving me this song and the whole team, and wishing Raja Saab a huge success. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఒక్క లైన్ ఎస్కేన్ గారు, ఒక లైన్. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అందరూ కూడా ఓకే, వీ హ్యావ్ అ సర్ప్రైజ్. ఇక్కడ స్పెషల్గా ఒక బెలూన్ లాంచ్ చేశారు. బెలూన్ బ్లాస్ట్, రెబల్ కలర్ బెలూన్ బ్లాస్ట్. పవన్ చాలా కష్టపడి చేశారు అది. సో రొమాంటిక్ సాంగ్ కాబట్టి రొమాంటిక్ గా రెడ్ బెలూన్స్ ప్లాన్ చేశారన్నమాట.